ఈ వర్షాకాలం గ్రామాల్లోని ప్రజలకు మిషన్ భగీరథ ద్వారా స్వచ్ఛమైన త్రాగునీరు అందించడం జరుగుతుందని మిషన్ భగీరథ ఏఈ భిక్షపతి అన్నారు. ఈ మేరకు నిజాంపేట మండలం వెంకటాపూర్ కే తాండా గ్రామంలో మంగళవారం మిషన్ భగీరథ నీటిపై తాండా ప్రజలకు అవగాహన కల్పించి నీటి పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మిషన్ భగీరథ ద్వారా స్వచ్ఛమైన త్రాగునీరు అందించడం జరుగుతుందని, ప్రజలు మిషన్ భగీరథ నీరును సద్వినియోగం చేసుకోవాలని, గ్రామాల్లో మిషన్ భగీరథ నీళ్లను ల్యాబ్ అధికారుల సమక్షంలో పరీక్షించి నిర్వహించి అవగాహన కల్పించారు. మిషన్ భగీరథ నీళ్లపై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని తాండా వాసులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి ప్రేమ, మిషన్ భగీరథ గ్రిడ్ ఏఈ మణికంఠ గౌడ్, జిల్లా ల్యాబ్ అసిస్టెంట్ సోమయ్య, హెల్పర్ రామస్వామి, ఫీల్డ్ అసిస్టెంట్ కైలాష్, వాటర్మెన్ నరేందర్, రవీందర్, అశోక్, శంకర్ పాల్గొన్నారు. తాండా గ్రామానికి వచ్చి ఈ మిషన్ భగీరథ వాటర్ పైన అవగాహన వీళ్ళకు నిర్వహించడం జరిగింది. ఇట్టి గ్రామ ప్రజలందరికీ, తండావాసులందరికీ కూడా ఈ వాటర్ గురించి పూర్తిగా చెప్పడం జరిగింది. ఏ వాటర్ పరిశుభ్రమైన, ఏ వాటర్ మానవ శరీరానికి మంచి వాటర్, వాటికి కొన్ని పరీక్షల ద్వారా వీళ్ళ పరిస్థితి చూపించడం జరిగింది. కానీ బోర్ వాటర్ కూడా ఉంది. అది బోర్ వాటర్ ఎప్పుడైనా మిషన్ బయట వాటర్ రానప్పుడు ఆ బోర్ను వాడుకోమని చెప్పడం జరిగింది. రెగ్యులర్గా మిషన్ బయట వాటర్ వస్తుంది. రానప్పుడు మాకు సెక్రటరీ గారు కానీ మా ఏరియాలో ఉంటాం, మాకు ఇంటిమేషన్ ఇవ్వమంటున్నాం, నెంబర్ కూడా ఇస్తాం వాళ్ళకి. కాబట్టి వీళ్ళందరూ కూడా అవగాహన కల్పించి ఈరోజు మిషన్ బయట వాటర్ గురించి, దాని ప్రాముఖ్యత గురించి తెలుసుకుంటారు.